కళింగపట్నంలో ఇంటికో లంచ పడుకునే రౌడీనని చెప్పు తిరుగుతాడు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు మన విజయ్ దేవరకొండ కొత్త మూవీ రౌడీ జనార్దన్ టైటిల్ గ్లిమ్స్ అయితే వచ్చేసింది. సో అస్సలు లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫైర్ ఫైర్ బండెడన్నావు తిని కుండెడ రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో ఆడి కథనాడే రాసుకున్నాడు. కన్నీళ్ళని ఒంటికి నెత్తూరులాగా పూసుకున్నాడు. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్తిలేసి కలబడినాడు. కనబడ్డాడు నా లోపల. అక్కడ ఉన్నారు కొమ్ములు తిరిగిన రాక్షసులు, రక్తానికి మరిగిన రౌడీలు. కళింగపట్నంలో ఇంటికో పడుకునే రౌడీనని చెప్పు తిరుగుతాడు. కానీ ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నాడు ఒక్కడే ఉన్నాడు. జనార్దన, రౌడీ జనార్దన. వావ్, అసలు లిటరల్ ఏమాట ఎక్కువ అంటే లుక్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి తెలుసా. నెక్స్ట్ లెవెల్ ఉండే అసలు. అసలు యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు ఇట్లా ఇట్లా పొడిచి ఇట్లా తీసినప్పుడు విజయ్ దేవరకొండ ఈ షాట్ అసలు ఆ రివీలింగ్ షాట్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది తెలుసా నాకు. క్రేజీ ఉండేది. సో గ్లిమ్స్ అంతా చూసిన తర్వాత ఎండింగ్ లా ఇట్స్ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్ అన్నట్టు Yes. మస్తుండే. ప్రతి ఒక్క యాక్షన్ సీన్ మస్తు అనిపించింది. అండ్ సిల్వర్ షాట్స్ ఉన్నాయి కదా, క్రేజీ అనిపించింది. కాంట్రాస్ట్ అయితే ఆ బ్లాక్ అండ్ వైట్ వెనకాల ఆరెంజిష్ రెడ్డిష్ కలర్ లా మస్తు అనిపించింది. ఆ గోల్డెన్ లైటింగ్ సూపర్. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉండే అసలు. ఆ షార్ట్ ఫ్రేమింగ్ అనే అదంతా మస్తుండే. అండ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఆ ఎల్ ఏమంటాం, ఆ ఎల్ నా కొడుకు అని Well, డైలాగ్ ఈ మధ్య బాగా వినిపిస్తుంది. అక్కడ జడల్ అయితే ఇక్కడ జనార్దన. ఆ వర్డ్ ఇన్నాక నాకు ఇది విజయ్ దేవరకొండ ప్యారడైజ్ లాగా అనిపించింది ఇది. ఒక వీళ్ళిద్దరు ఈ రెండు యూనివర్స్ లో కలిసి ఎట్లుంటాయి, జడల్ అదే ఇంకా కదా. జనార్దన కలిసే అరే, రక్తపాతమే ఇక. హడలైతే ఆ యూనివర్స్ వేరే, ఈ యూనివర్స్ వేరే, దానికి దీనికి అసలు సంబంధమే Just లేదు. Yes, అట్లా. ఆ డైలాగ్ విన్నందుకు అట్లా అనిపించింది అన్నమాట. కానీ అంటే నాకు ఇది చూసినాక ఏమనిపించింది అంటే విజయ్ దేవరకొండ ఇంత ముందు కొన్ని యాక్షన్ సినిమాలు చేసిండు, కాకపోతే కరెక్ట్ ఈ కట్అవుట్ కి పడాల్సిన మూవీ అన్నట్టు అనిపించింది అనమాట. అంటే ఈ గ్లిమ్స్ చూస్తుంటే అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూసినా నెక్స్ట్ లెవెల్ ఉంది. బాడీ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాప్ చేసిన ఆయన మస్తుండే అది షార్ట్. క్రేజీ అనిపించింది నాకైతే. అండ్ మ్యూజిక్ నాకు బాగా నచ్చింది అసలు. ఆ క్లాసికల్ గా ఎలివేషన్ మస్తు వచ్చింది మ్యూజిక్ తోటి. అంటే దామ్ 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 అనకు హయ్యకుండా సటిల్ సటిల్ elevation. ఎలివేషన్ వచ్చింది మస్తు. అంటే డిఫరెంట్ గా ఉండే చాలా. ఎస్. గ్లిమ్స్ తోటి అయితే అంటే మా కొండన్న ఇట్లా చేస్తాడు, గ్లిమ్స్ తోటి టీజర్ల తోటి ఓ రేంజ్ సెట్ చేస్తాడు. సో అదే రేంజ్ లో మూవీ కూడా ఉంటే బాగుంటది అని అనుకుంటున్నాము. ఇంకా 1 year టైం ఉందిలే. నెక్స్ట్ డిసెంబర్ లో సినిమా వస్తుంది. సో చూద్దాం. ఇప్పుడైతే గ్లిమ్స్ చాలా బాగుంది. అండ్ ఈ అంటే ఇందులో క్యారెక్టర్ రివీల్ కాకముందు వరకు మాస్క్ వేసుకొని ఒక ఫైట్ చూపిస్తుండే చూడు. అది చూసినప్పుడు నాకు కింగ్డమ్ లో పాత క్యారెక్టర్ ఉంటుంది చూడు, అదే నాకు అదే వచ్చింది. ఆ వయసు ప్రీక్వెల్ లాగా అనిపిస్తుంది యాక్చువల్లీ చూసుకుంటే. కాకపోతే అది వేరే, ఇది వేరే అనుకోవాలి. వేరేలే కానీ ఆ క్యారెక్టర్ సేమ్ ఉంటుంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ లా ఒక చిన్న పిల్ల ఎవరో రాయితోటి ఓ తాడును కొడుతున్నది ఇట్లా బ్రేక్ చేయడానికి. మళ్ళా పిల్లోడు ఇట్లా సముద్రమో వాటర్ లో లైక్ సముద్రంలో పడి తప్పించుకోనికి చూస్తున్నాడు. సంథింగ్ ఏదో అవుతుంది, మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు. ఏదేదో జరుగుతుంది. అంటే ఓ మెటాఫర్ సంథింగ్, ఏదో ఒక హిడెన్ స్టోరీ ఏదేదో అనిపిస్తుంది. చూద్దాం. నేను మెయిన్ గా ఎందుకు ఎక్సైటెడ్ ఉన్నానంటే ఈ డైరెక్టర్ ముందు తీసిన సినిమాలు చాలా డిఫరెంట్. మన ఏది అశోక వనంలో అర్జున కళ్యాణము, ఇంకొకటి రాజావారు రాణివారు,
2 సాఫ్ట్ లైట్ హార్టెడ్ మూవీస్. అదే ఇది కదా. వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్. అదే అంటే కదా. డైరెక్టర్ గ్లిమ్స్ కూడా వచ్చింది మొన్న. ఎట్లా అంటే హ్మ్. అదే టైటిల్ గ్లిమ్స్. యాహ్! అది ఎంత ఈ క్యారెక్టర్ ని ఎంత హేట్ చేస్తాడో అంత లవ్ చేస్తాడంట. హ్మ్. చెప్పాలనుకునే స్టోరీ అంటే ఎట్లా అని చెప్తాడంట. అంటే చాలా అంటే రియల్ స్టోరీ ఏమో చెప్పలేము ఇట్లా. అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కల్లా నాకు అదే భయమైతుంది. ఎందుకంటే 'కింగ్డమ్' కూడా గౌతమ్ తిన్నూరి ఏం చేసిండు అండ్ దానికన్నా ముందు మొత్తం వేరే సినిమాలు. అవును. ఇంకో సినిమా డిఫరెంట్ తీసిండు. హ్మ్. ఆ! అప్పుడు ఇట్లనే అనుకున్నా. అది దెబ్బేసింది. కానీ దెబ్బేయదు అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ 'రవికిరణ్ కోల' చూద్దాం ఎట్లా తీసిండో అని చెప్పి. అండ్ మన ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' గారు తెలుసుగా. అంటే యెస్. ఈ ఇయర్‌లో ఆ! జరిగిన దానికి ఈసారి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేస్తారని అనుకుంటున్నా నేను. కాదురా అసలు 'దిల్ రాజు' గారి ఐ మీన్ మూవీస్ లిస్ట్‌ల ఐ మీన్ ఇంతవరకి ఒక 50 మూవీస్ తీసుంటారు. హ్మ్. ఒక్కటి కూడా ఇంత బ్లడ్ షెడ్ ఇంత యాక్షన్ అవును. మూవీ లేదనుకుంటా. అండ్ ఉందేమో 'డీజే' 'దువ్వాడ జగన్నాథం' ఉండే గాని బట్ ఇది చాలా కాంట్రాస్ట్ దీనిది మొత్తం వేరే ఉంది. మొత్తం అవును. ఫుల్ ఆఫ్ దీంట్లో బ్లడ్ బాత్. ఆ! మెయిన్‌గా వాళ్ళు లుక్స్ పైన చాలా అంటే చాలా కాన్సంట్రేట్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు సిలౌట్ షాట్‌లో చూపించిర్రు. అంటే లైక్ అప్పుడు అంటే బాడీ లుక్స్ అంటే ఏమంటారు ఆ కాస్మెటిక్ మేకప్ ఏదైతే ఉంటదో ప్రతిది కూడా డీటెయిలింగ్ చాలా బాగా మెయింటైన్ చేసిర్రు తెలుసా? యెస్. హ్మ్. అంటే ఇది 80స్, 90స్ బ్యాక్ డ్రాప్‌లో ఆ! ఉంటదేమో స్టోరీ అవును. మరి. స్పెషల్‌గా ఓ షాట్ ఉంటది. ఇట్లా ముస్టాచ్ ఇట్లా అనుకుంటాడు ఇట్లా 'రౌడీ జనార్దన' అని చెప్పి. హ్మ్. అది అప్పుడు నెక్స్ట్ లెవెల్ అనిపించింది తెలుసా నాకు. అప్పుడు చాలా రా రౌడీస్ అండ్ రస్టిక్. రౌడీస్ యెస్. అందరికి గూస్ బంప్స్ వచ్చినట్టున్నాయి ఇట్లా. మన రౌడీ గాని మన కింద ప్రణీత్ గానికి కూడా వచ్చినట్టుంది. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా పర్సనల్‌గా కనెక్ట్ అయితారు. ఎందుకంటే రౌడీ అంటేనే మన విజయ్ దేవరకొండ. యెస్. యెస్. ఈసారి అట్లాంటి మన క్యారెక్టర్ పేర్లోనే పెట్టుకున్నాడంటే ఆ! ఇంటి యెస్. పేరే రౌడీ ఈసారి. మరి యెస్. ఎట్లుంటది చూస్తాం. అంటే విజయ్ దేవరకొండ అయితే ఒక ఫెనామినల్ యాక్టర్ రబి. ఈ మాటకి ఆ మాట. అండ్ ఇంకొకటి మంచి విజయ్ మంచి సాలిడ్ హ్మ్. హిట్ పడాలి కొండన్నకి. హ్మ్. మంచి సాలిడ్ ఇట్లా. ఇంకొకటి విజయ్ దేవరకొండ ఏ మూవీస్‌లో ఏసినా చాలా మందికి అనుకునేది ఏందంటే 'అర్జున్ రెడ్డి' క్యారెక్టర్ నుండి ఇంకా బయటికి రావట్లేకపోతున్నాడు అనిపిస్తది. ఎందుకంటే ఆ డైలెక్ట్ వల్ల, హ్మ్. వాయిస్ డైలెక్ట్ వల్ల. ఇందులో అది చాలా తేడాగా అనిపిస్తుంది. డిఫరెంట్‌గా కనిపిస్తుంది ఈసారి. సో చూడాలి. అంటే కొత్తగా చూడబోతున్నామా లేదా అన్నది. ఈసారి అంటే దీంట్లో కంప్లీట్ సెపరేట్ ఒక పర్టిక్యులర్ రీజియన్ అంటే ఆంధ్రాలో ఒక ఏరియా, ఆ ఏరియాలో హ్మ్. జరిగిన స్టోరీ అన్నట్టు చూపించారు కాబట్టి సో కంప్లీట్ ఆ యాక్సెంట్ అనేది ఏదైతే ఉంటుందో కంప్లీట్ డిఫరెంట్ హ్మ్. ఉంది. హ్మ్. సో డెఫినెట్లీ ఇది వర్క్ అయితది అనిపిస్తుంది నాకైతే. రాయలసీమ యాక్సెంట్ ఎందుకంటే లాగా అనిపిస్తుంది. హ్మ్. రాయలసీమ యాక్సెంట్ రాయలసీమ యాక్సెంట్ లా ఉంది. కానీ కాదనుకుంటా అది ఇంకా వేరే ఉంటది అనిపిస్తుంది. ఇంకొకటి ఇప్పుడు తెలుగు ఇంకో మూవీస్‌లో పాయింట్ నేను అబ్జర్వ్ చేసిన ట్రెండ్ ఏందంటే ఇప్పుడొచ్చే గ్లిమ్స్‌లల్లా అంటే నేను కంపేర్ చేయాలనుకోవట్లేదు. బట్ మెయిన్‌లీ ఏమి చేస్తున్నారంటే ఒక వైలెంట్ యాక్షన్ సీక్వెన్స్‌ని గ్లిమ్స్‌లాగా చూపించి, ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి అండ్ ఇంకా బ్లడ్ షెడ్ మొత్తం చూపించి హీరోని ఇంట్రొడ్యూస్ చేయాలని చూస్తున్నారు. అంటే మేబీ స్టోరీ డిఫరెంట్ ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. బట్ ఒక ప్యాటర్న్ అయితే కనిపించింది నాకు. అది కెన్ నాకేం బి భయం 'పారడైజ్' అని లేకపోతే మన 'సాయిధరమ్ తేజ్‌ది' వచ్చిన కొత్త మూవీ గాని ఇప్పుడు ఇది. నాకేం నాకైతే భయమైతుంది తెలుసా? ఏందంటే ఇప్పుడు 'పారడైజ్' ముందే వచ్చేస్తది. హ్మ్. హ్మ్. 'తరుణ్ తేజ్‌ది' ఎప్పుడొస్తదో తెలవది. అవన్నీ ముందే వచ్చినాయి అనుకో ఇంకా ముందు. ఆ మూవీస్ చూసి అది ఎక్కి ఇది తర్వాత వచ్చేసరికి ఇది ఎక్కుతదో ఎక్కదో అంటే అంటే డైల్యూట్ అయిపోతదో. డైల్యూట్ అయిపోతదో లేకపోతే అంటే అప్పటికి ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి. అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కదా! సో హ్మ్. హ్మ్. అప్పటికల్లా ఎట్లుంటది అని ఒక అంటే కాన్ఫిడెన్స్ ఉంది. సినిమా గట్టిగా కొడతదని చెప్పి. కాకపోతే చిన్న భయం కూడా ఉంది అట్లనే. ఎలాగో హ్మ్. ముగ్గురు డైరెక్టర్లు వేరే, 3 స్టోరీలు వేరేనే ఉంటాయి. బట్ అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఇది అంతే. నాకైతే మస్తు నచ్చింది. 3 నచ్చినాయి నాకు జెప్పాలంటే. ఇది గూడా నచ్చింది. నాకైతే డిఫరెంట్‌గా అనిపించింది చాలా. చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే హ్మ్. ఈ రివీలింగ్ షాట్ చూడగానే మా రౌడీ అన్న, మా కొండన్న మళ్ళీ వచ్చాడు కొడుతున్నాం అంతే. యెస్. చూద్దాం. లెట్స్ సీ. ఐ థింక్ ఇట్స్ నెక్స్ట్ డిసెంబర్ అనుకుంటా. అప్పటి వరకు ఈ మూవీ నుండి ఇంకా చాలా కంటెంట్ వస్తది. సో దాన్ని బట్టి అర్థమైతది మనకి. మూవీలో ఏమేమి ఉండబోతున్నాయని. అండ్ యెస్. ఇంకొక డైలాగ్ చెప్తా నేను ఒకటి హ్మ్. లాస్ట్. మీరు అబ్జర్వ్ చేసిర్రా అందరూ? మన కొండన్న కత్తి పట్టుకునే విధానం కూడా డిఫరెంట్ ఉంది తెలుసా ఆయనలో? అవును. డిఫరెంట్ ఉండే. చాలా డిఫరెంట్ ఉండే అసలు. ఆ! అండ్ ఆ! అంటే క్యారెక్టరైజేషన్ అదే అట్లాంటిదన్నమాట. సో, క్యారెక్టరైజేషన్ చాలా అట్లుంది. డిఫరెంట్‌గా ఉందది క్యారెక్టరైజేషన్. యెస్.
సో ఇది గైస్ మేమైతే రౌడీ జనార్దన్ టైటిల్ గేమ్స్ లో అబ్జర్వ్ చేసింది. సో మీరేం అబ్జర్వ్ చేసారో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. Hehehehe